లక్ష్మి అంతా కూడా వెళ్ళి సముద్రంలో పడిపోయి ఉంది. ఇప్పుడు ఆ సముద్రంలో ఉన్న లక్ష్మి పైకి రావాలి. సముద్రంలో ఉన్న లక్ష్మి పైకి రావాలి అంటే దానికి ఒక్క మార్గం ఉన్నది. పాల సముద్రాన్ని చిలకాలి. పాల సముద్రాన్ని చిలకడానికి కవ్వంగా ఉపయోగపడేటటువంటి పదార్థం ఒక్కటే ఉంది, అదే మందర పర్వతం. మందర పర్వతాన్ని పైకి తవ్వి ఎత్తి పట్టుకోవాలి. మందర పర్వతాన్ని తవ్వడానికి కావలసినటువంటి సాధన సంపత్తులు మీ దగ్గర ఉన్నవి పనికిరావు. అందుకని దేవతల యొక్క శిల్పి అయినటువంటి త్వష్టని ఆశ్రయించండి. ఆయన పదునైనటువంటి తౌగాళ్ళు సిద్ధం చేస్తాడు. వాటితో భూమిని తవ్వండి. తవ్వి రోకళ్ళు భూమిలోకి దింపండి. దింపి కదపండి, పైకి ఎత్తండి, దాని మూలం కదులుతుంది. ఆ పర్వతం కింద పడిపోకుండా రాక్షసులు దేవతలు తమ తమ బలాలు చెప్పుకొని జాగ్రత్తగా ఎత్తి పట్టుకుని సముద్రం దగ్గరికి తీసుకెళ్ళండి. సముద్రంలో దింపండి. దింపి చిలకండి. చిలికితే అందులోంచి అమృతోత్పాదనం అవుతుంది. అమృతానికి ముందు హలాహలం కూడా వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. అందులోంచి లక్ష్మీ, కామధేనువు, కల్పవృక్షము, పూర్వం స్వర్గలోకంలో దేవేంద్రుడి యొక్క సమస్త భోగములకు కారణమైనటువంటి సాధన సంపత్తులు ఏవి దుర్వాసో మహర్షి యొక్క శాపవాక్కు చేత అంతర్ధానమైపోయాయో అవన్నీ మళ్ళీ పైకి వస్తాయి. అప్పుడు ఇంద్రుడికి ఐశ్వర్యం కలుగుతుంది. అందుకని మీరందరూ వెళ్ళి క్షీరసాగర మథనం చెయ్యండి అన్నాడు. సరే, వెంటనే వెళ్ళారు. ఈ దేవతలు రాక్షసులతో స్నేహం చేశారు. వాళ్ళందరూ కనపడగానే రాక్షసులు దేవతల్ని చంపేస్తూ ఉన్నారు. బలిచక్రవర్తి అన్నాడు, తప్పు. ఆయన ధర్మం అయింది. రాక్షసులైనంత మాత్రాన ధర్మం లేకుండా ఉండరు. రాక్షసులలో ప్రహ్లాదుడు లేడు, మహానుభావుడు. ప్రహ్లాదుడి మనవడు బలిచక్రవర్తి. మనని ఆశ్రయించి స్నేహభావంతో వచ్చిన వాళ్ళని సంహరించకూడదు. అందరం కలిసి అమృతోత్పాదన యత్నం చేద్దాం రెండన్నాడు.